హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఈ రోజు మనం ఇండియాలోని అతి పెద్ద ఎకో పార్క్లో అయితే ఉన్నామన్నమాట, ఎక్స్పీరియం. సో టికెట్ కౌంటర్ అక్కడ ఉంది, లోపలికి వెళ్ళి మనం ఫుల్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. లోపలికి అయితే వచ్చేసామండి, టికెట్ కౌంటర్లో అయితే ఉన్నాం. ఇదిగోండి టికెట్స్ అయితే తీసేసుకున్నాము. దాంతోపాటు మనకి హ్యాండ్ బ్యాండ్స్ కూడా ఇస్తారు 2. సో దీంతోపాటు నేను ఫుడ్ కూపన్స్ కూడా తీసుకున్నాను. సో ఇప్పుడు మనం కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. మనకు వాటర్ బాటిల్ కూడా ఇచ్చారండి, ఎగ్జాస్ట్ అవ్వకుండా. సో లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ ఆల్ ద ఎక్స్పీరియన్స్. కమ్ ఆన్. సో ఇలా మనకి బ్యాండ్ అయితే వేసారు, లోపల తీసుకున్న బ్యాండ్స్ ఉన్నాయి కదా, వేసేసారు. సో ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్దాం. సో ఇవ్వండి బగ్గీస్ కావాలంటే మనం బగ్గీస్లో కూడా ఎక్కొచ్చు, లేదంటే బై వాక్ కూడా వెళ్ళి మనం మొత్తం ఇది ఎక్స్ప్లోర్ చేద్దాము. సో లెట్స్ గో. సో ఇదండి ఎంట్రన్స్కి ఆపోజిట్లో మనం ఉన్నాము. ఇక్కడ చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇక్కడ మనకు పక్కనే కనిపిస్తుంది కదా, ఇది కెఫే అండి. ఈ కెఫే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో కొన్ని రోజుల్లో ఇది కూడా రెడీ అయిపోతుంది. మనమైతే ఇటు వెళ్ళాలి స్ట్రైట్గా. సో అటైతే వెళ్దాము. కమాన్. ఇదే అండి కెఫే హాట్ కప్. సో కొన్ని రోజుల్లో ఇదైతే స్టార్ట్ అవబోతుంది అనమాట. సో మనం ఇలా స్ట్రైట్గా అయితే వెళ్ళాలి దీని పక్కల నుంచి. సో మనం లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం. చూసారా ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ ట్రీ. చూడండి ఈ బుష్ ఎంత బాగుందో, కర్వ్ తిరుగుతూ అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా చాలా ఉన్నాయి చూడండి, ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇంకా ముందుకు వెళ్దాం మనం. సో మనం చూస్తున్న ఫస్ట్ స్కల్ప్చర్ అనమాట ఇది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇక్కడ ఏదో ఉంది, సో లోపలికి వెళ్ళి చూద్దాం ఏంటి అనేది. సో మనం ఇలా వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే 3 చైర్స్ అలాగే టేబుల్ అరేంజ్ చేసి ఉందండి. అండ్ రైట్ సైడ్లో చూసినట్టయితే ఫ్లవర్ గార్డెన్ ఉంది. సో స్ట్రైట్గా వెళ్ళి మనం ఇదేంటో చూసుకొని రిటర్న్లో వచ్చేటప్పుడు ఇవి కూడా కవర్ చేద్దాం. ఇప్పుడు మనం ఉన్నాం ఇండియాస్ బిగ్గెస్ట్ స్టోన్ బార్ కౌంటర్ అండి. సో దీని గురించి మనం చూసుకున్నట్టయితే, స్టోరీకి వచ్చినట్టయితే ఇది 150 ఎకరాల్లో అయితే విస్తీర్ణం ఉంది ఈ ఎక్స్పీరియం అనేది. అలాగే 85 కంట్రీస్ నుంచి తీసుకొచ్చిన 225,000 స్పీషీస్ ఆఫ్ ట్రీస్ అయితే ఉన్నాయన్నమాట. సో అన్నిటినీ మనం ఎక్స్ప్లోర్ చేయాలి. సో ఇక్కడ చూసుకున్నాం కదా. సో లెట్స్ గో టు ద నెక్స్ట్. చూసారా ఎలా ఉందో. ఇదేంటో తెలుసా, కాటన్ స్టీల్తో చేసిన వింగ్స్ అండి. ఇలాంటి స్కల్ప్చర్స్ చాలా ఉన్నాయి. సో ఇదేంటి డస్ట్ పట్టి ఉంది అనుకోకండి, దీనిలో డస్ట్ కోటింగ్ అయితే వేశారనమాట. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. సో ఇంకో బ్యూటిఫుల్ ప్లేస్కి మనం వచ్చేసామండి. ఇది చూసారా, మీరు స్టీల్ కుర్చీలు చూసుంటారు లేదా చెక్క కుర్చీలు చూసుంటారు కదా. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ట్రీని ఒక చైర్గా చేశారు చూసారా. చాలా కంఫర్టబుల్గా చాలా బాగుందండి. అండ్ ఈ పక్కన మీరు చూసినట్టయితే టేబుల్ అరేంజ్ చేసి ఒక 5 చైర్స్ అయితే అరేంజ్ చేశారు. చూడండి ఎంత బాగుందో. సో ఇక్కడ కూర్చొని మనం రిలాక్స్ అవ్వచ్చు అనమాట. చాలా రిలాక్స్డ్గా చాలా బాగుందండి. సో ఇప్పుడు నేను ఎక్కడ కూర్చున్నాను చూసారా, ఇది అతి పెద్ద స్కల్ప్చర్ అండి. చూడండి వెనకాల ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది క్యాట్ అనమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో. అక్కడే నేను కూర్చున్నాను అనమాట. చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఫ్లవర్ గార్డెన్. సో అక్కడికైతే మనం వెళ్దాం రండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. రియల్ ఫ్లవర్స్ అండి, ఇవి సీజనల్ ఫ్లవర్స్. సో దీన్ని జపనీస్ గార్డెన్ అంటారు, ఫ్లవర్ గార్డెన్ అని కూడా అంటారండి. సో ఏ సీజన్కి ఆ సీజన్ ఫ్లవర్స్ అయితే ఉంటాయి అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఇవి. వావ్.
ఓ మై గాడ్, చూసారు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి ఈ గార్డెన్. ఇక్కడ చూస్తే వైట్ అండ్ రెడ్ ఫ్లవర్స్, ఇక్కడ మల్టీ కలర్. సో ఈ గార్డెన్ చూడండి మీకేం గుర్తొస్తుంది నాకు కమెంట్ చేసి చెప్పండి. నాకైతే ఐ మూవీలో పూలని కొనకి ఏమంట ఆ సాంగ్ అయితే గుర్తొచ్చిందండి. ఎంత బ్యూటిఫుల్ ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ షూట్స్కి ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చండి. చూడండి ఎంత బ్యూటిఫుల్ గార్డెను, రెడ్ ఆరెంజ్ మల్టీ కలర్, అసలు ఎంత బాగున్నాయి చూడండి ఫ్లవర్స్. ఆసమ్గా ఉందండి. ఫొటోస్కి వీడియోస్కి అయితే బెస్ట్ ప్లేస్, చాలా బాగుంది. ఇది చూడంగానే మీకు ఏ ప్లేస్ గుర్తొస్తుందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇది చూడండి చెట్లు మధ్యలో అయితే ఉన్నాం, ఎంత బాగుంది చేశారా. ఇది చూస్తే మీకేం గుర్తొస్తుంది, ఒక అరబ్ కంట్రీలో ఉన్న ఫీల్ అయితే వస్తుంది. సో ఖచ్చితంగా ఇక్కడికి రండి, ఇదంతా ఎక్స్ప్లోర్ చేయండి. ఓ మై గాడ్, అనకుండా ఉండలేకపోతున్నానండి, అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇక్కడ చెట్లు కానివ్వండి. ఈ అట్మాస్ఫియర్ అంతా చాలా పీస్ఫుల్గా బాగుందండి. ఇంకా కొంచెం ముందుకైతే వెళ్దాం, ముందుకెళ్ళి చూద్దాం ఏమున్నాయి అనేది. చెట్లు అయితే చాలా 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 బాగున్నాయండి. సో ఖచ్చితంగా రండి రండి, ఇదంతా ఎక్స్ప్లోర్ చేయండి ఎక్స్పీరియన్స్కి వచ్చి. వావ్, వెళ్తున్నా కొద్ది బాగుందండి, ఇంకా అద్భుతంగా ఉంది. ఓ మై గాడ్, ఇది ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే ప్రతి ఒక్కరూ. బ్యూటిఫుల్గా ఉందండి. ఎక్కడ చూసిన చెట్లు పచ్చదనం, వావ్ అనకుండా అయితే ఉండలేకపోతున్నాను నేను. సో 85 కంట్రీస్ నుంచి తీసుకొచ్చిన 25,000 టైప్స్ ఆఫ్ చెట్లండి. మరి అవన్నీ చూడాలంటే మనం ఎక్స్ప్లోర్ చేయాల్సిందే కదా. సో ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. ఇప్పుడు నా పక్కనే ఉందో తెలుసా, చూస్తే అమేజ్ అయిపోతారు. చూద్దామా, ఇది తిక్కోండి. జపాన్ బ్రిక్స్తో ఏదో కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేశారు. చూసారా ఎంత బాగున్నాయో, బ్యూటిఫుల్ అండి. అసలు కలర్స్ ఈ బ్రిక్స్ తీసుకొచ్చి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. చూడండి ఒక వాల్ లాగా అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో దీని లోపల మీరు చూడొచ్చు, మంచి ఆర్కిటెక్చర్ అయితే రెడీ చేస్తున్నారు. సో బాగుంది. లోపల సీటింగ్ కెపాసిటీ కూడా పెడుతున్నారు. చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్ కదా. చూసారా ఇంకో బ్యూటిఫుల్ ప్లేస్కి తీసుకొచ్చేసాను మిమ్మల్ని. చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. ఈ చెట్లను ఏమంటారో మీకు తెలిస్తే నాకు కమెంట్ చేసి చెప్పండి. అదే ఏ కంట్రీలో మీరు చూసుంటారో నాకు కమెంట్ చేసి చెప్పండి. సో ఇక్కడ చూసారు కదా, ఇంకా కన్స్ట్రక్షన్ అయితే నడుస్తుందండి. ఇంకా కొన్ని రోజుల్లో ఇది కంప్లీట్ అవుతుందన్నమాట. చెట్లు చూసారా ఎంత బాగున్నాయో చూడండి. సో ఇందాక మనం అక్కడ కూర్చున్నాం కదా ట్రీ చైర్, సో వీటిని అలా మలుస్తారనమాట చైర్ కింద. చూడండి ఎంత కేర్ తీసుకుంటున్నారో చెట్లని. ఓ వావ్, చాలా కేర్ తీసుకుంటున్నారండి చెట్లకి. చూసారా ఈ చెట్లు నిలువుగా ఇలా నుంచోకుండా వంకరగా అయితే ఉన్నాయండి. పైకి అయితే ఎక్కుదాం. ఒక అరబ్ కంట్రీలో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. నేను ఏదో అడ్వెంచర్ చేస్తున్నట్టే అనిపిస్తుంది నాకైతే. రండి పైకి అయితే ఎక్కుదాం. ఓకే, చూసారా ఎలా ఉన్నాయో చెట్లు. పైకి ఎక్కుదాం. ఓ మై గాడ్, పైన చూసారా స్కల్ప్చర్స్ ఉన్నాయండి. ఓకే వచ్చేసాం. సో అడ్వెంచర్ చేసాం కదా, ఒకటి బాగుంది కదా. మెట్లు ఎవరైనా ఎక్కుతారండి, ఇలా అడ్వెంచర్లు చేయడమే మనకు కావాల్సింది. వావ్, పంకిన్ స్కల్ప్చర్ అండి ఇది. ఓకే, సో ఒక్కొక్కటి మనకి కాస్ట్ అయితే ఈ స్కల్ప్చర్స్ చేయడానికి lakhs నుంచి crores వరకు కాస్ట్ అయిందని అయితే చెప్తున్నారు. సో ఆబ్వియస్లీ ఇలాంటి మంచి స్కల్ప్చర్ కావాలంటే ఆ మాత్రం ఉంటుంది కదండి. పైకి వెళ్ళి చూద్దాం. కనుచూపు మేరలో మొత్తం చెట్లే కనపడుతున్నాయండి. ఎంత బాగుంది కదా, నేచర్ లవర్స్కి చాలా నచ్చుతుంది.
సో మనం ముందు దీనిలోకి వెళ్ళి చూద్దాము ఏముందో. ఓకే, ఇక్కడ మనకు కూర్చోడానికి అయితే ఉండండి. మేబీ నా వాయిస్ మీకు రీసౌండ్ రావచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనకు కూర్చోడానికి అయితే అవైలబుల్ ఉందన్నమాట. బాగుంది కదా, వావ్. మనం ఈ పంప్కిన్ లోపలికి అయితే వెళ్ళాం కదా ఇప్పుడు. సో ఇక్కడ నాకు స్టెప్స్ అయితే కనబడుతున్నాయి, లోపలికి వెళ్ళి చూద్దాం, అక్కడికి వెళ్ళి చూద్దాం ఏముందో. ఇక్కడ ఉన్న ప్రతి వ్యూ మీకు బాగా నచ్చుతుందండి. నేచర్ లవర్స్ అయితే ఎంజాయ్ చేస్తారు. సో మీ లవర్తో కానివ్వండి, మీ ఫ్యామిలీతో, కొత్తగా పెళ్ళైన వాళ్ళు మీ ఫ్యామిలీతో కానివ్వండి, వైఫ్తో వచ్చి ఫుల్గా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. పైకి వెళ్ళండి. సో ఇక్కడ వచ్చేసి మొత్తం 600 సెల్ఫీ స్పాట్స్ ఉన్నాయని అయితే చెప్తున్నారండి. నన్ను అడిగితే ప్రతి ప్లేస్ సెల్ఫీ స్పాట్ అనే చెప్పొచ్చు. ప్రతి చోట మనం ఫొటోస్, వీడియోస్ తీసుకోవచ్చండి. ప్రీ వెడ్డింగ్ షూట్స్, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ ఉంటే ఇక్కడికి వస్తే బోలెడ్ ఫొటోస్ వస్తాయి మీకు. సో ఇది చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ స్కల్ప్చర్ చూడండి, మంచిగా హార్ట్ షేప్ పెట్టేసి, ఇది కూడా ఒక సెల్ఫీ స్పాట్ అని చెప్పొచ్చు. వెరీ బ్యూటిఫుల్, చాలా బాగుందండి. ఇది చెప్పే కదా, ప్రతి స్పాట్ సెల్ఫీ స్పాటే. చూసారా ఎంత బాగుందో. ఇది ఆల్మోస్ట్ 8 మీటర్స్ ఉందండి. యాక్చువల్ ఎంట్రన్స్ ఇటు నుంచే మనం వెళ్ళాల్సింది, ఈ పంకిన్ కి ఎంట్రన్స్. కాకపోతే కొంచెం అడ్వెంచర్ లాగా వెళ్దామని చెప్పి నేను అటు నుంచి అయితే పైకి ఎక్కాను కదా. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. చూడండి ఎంత పెద్దగా, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఈ బుల్ చూసారా ఎంత పెద్దగా ఉందో. బాహుబలిలో రానా గారు ఫైట్ చేసిన బుల్ గుర్తొచ్చిందా మీకు? ఆ సీన్ ఏమైనా గుర్తొచ్చిందా? చూడండి ఎంత పెద్దగా ఉందో. సో ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ బౌలర్ స్కల్ప్చర్స్ అయితే ఉన్నాయండి ఇలాంటివి. చూడండి ఎంత బాగుందో. చూసారా ఈ చెట్లకు చూస్తే మీకు ఏమైనా గుర్తొస్తుందా? కాశ్మీర్ గుర్తొస్తుంది కదండి. చూడండి ఎంత బాగున్నాయో చెట్లు ఇటువైపు అటువైపుగా. సో ఫ్యూచర్లో చూడండి ఖచ్చితంగా ఎప్పుడైనా కాశ్మీర్ షూట్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఇక్కడే తీస్తారండి. ఈ రోజు బోల్డ్ యూట్యూబర్స్ కూడా వచ్చారు ఇక్కడ వీడియోస్ తీస్తున్నారు. సో ఫ్యూచర్లో చూడండి ఎన్నో వీడియోస్ అయితే మీకు రిలీజ్ అవుతాయి వీటికి సంబంధించి. చూడండి ఎంత బాగున్నాయో. వావ్, చాలా బాగుందండి ఇక్కడ. నిజంగా ఫ్యూచర్లో మూవీస్ తీస్తే కనుక కాశ్మీర్ సీన్ ఉంటే జనాలు ఇక్కడికే వస్తారండి ఖచ్చితంగా. ఇక్కడికి వచ్చి మంచి మంచి షార్ట్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. చాలా బాగుందండి, చాలా ఎంజాయ్ చేశాను. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ ప్లేస్. సో ఇప్పుడు చూసారా మనం ఎక్కడికి వచ్చామో, ఇక్కడ బుద్ధుడిని అయితే పెట్టారండి. ఈ ట్రీని చూడండి బ్యూటిఫుల్గా ట్రిమ్ చేశారు. సో ట్రిమ్ చేసేసి మధ్యలో బుద్ధుడు ధ్యానం చేస్తున్నట్టుగా అయితే పెట్టారు. చూసారు ఎంత బాగుందో, ఎంత బాగా ట్రిమ్ చేశారు నీట్గా. సో ఇప్పుడు వచ్చేసి మనం క్యానోపీస్కి అయితే వచ్చాము. జనరల్గా రెస్టారెంట్స్లో చూస్తామండి ఇది క్యానోపీస్ అనేది. సో ఇక్కడ ఉంది మన క్యానోపీస్, ఇక్కడికైతే మనం వెళ్దాము. సో మేము సాఫ్ట్ డ్రింక్స్ అయితే తీసేసుకున్నాం అనమాట. అక్కడ కూర్చొని రిలాక్స్ అవుదాం కాసేపు. సాఫ్ట్ డ్రింక్స్ అయితే తీసేసుకున్నామండి. మనం కూపన్స్ తీసుకున్నాం కదా, ఫుడ్ కూపన్స్ అక్కడ. సో అది దాంతో మనం సాఫ్ట్ డ్రింక్స్ అయితే తీసేసుకున్నాం. సో చూసారా జనరల్గా ఇది వచ్చేసి మనకి ఓపెన్ ప్లేస్లో క్యానోపీస్ అయితే చేశారు. జనరల్గా రెస్టారెంట్స్లో చూస్తాం మనము. ప్రతి దగ్గర చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉంది. సో ఇక్కడ కూర్చొని మేము రిలాక్స్ అయిపోతున్నాం అనమాట. రిలాక్స్ అయ్యేసి కాసేపు మళ్ళీ ఎక్స్ప్లోర్ అయితే స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ రిలాక్స్. ఇప్పుడు మనం వచ్చిన లవిటా లవ్ మిరాకిల్ గార్డెన్ అండి. నా వెనకాలే ఉంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఈ సీజన్ కాబట్టి ఇది ఇలా ఉంది. అండ్ అటువైపు ఇటువైపు చూసారా సీజనల్ ట్రీస్ అయితే ఉంది, ఫ్లవర్స్ అయితే ఉంది, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో మనం అలా లోపలికి అయితే వెళ్ళి పైదాకా వెళ్ళేసి వద్దాం ఒకసారి. సో ఇక్కడ మనం పైకి అయితే వెళ్ళొచ్చు. పైదాకా వెళ్ళి ఒకసారి ఎక్స్ప్లోర్ చేసేద్దాం రండి. చూసారు కదా అటువైపు ఇటువైపు ఎంత బ్యూటిఫుల్గా చెట్లు అయితే పెట్టారు కదా, ఫ్లవర్ చెట్లు. సో ఈ కాలం కాబట్టి మనకి ఇలా కనపడుతుందండి. శీతాకాలం వస్తే బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇప్పటికే చాలా అందంగా ఉంది ఇది. సో వెళ్దాం, లోపలికి వెళ్దాం. నాకైతే చాలా బాగా నచ్చిందండి, ఎంత బాగుంది చూసారా. సో మంచి మంచి ఫొటోస్, వీడియోస్, అలాగే ఏదైనా ఫోటో షూట్స్ ఉంటే కూడా బెస్ట్ ప్లేస్ ఇది. వావ్, సో రెండు కళ్ళు సరిపోవట్లేదండి ఫ్లవర్స్ కానీ ఈ డెకరేషన్ చూడటానికి.
చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అటు కానీ ఇటు కానీ. చూసారా టాప్కి అయితే వచ్చేసాం మనం. పైనుంచి మన లుక్ అయితే ఇలా ఉంది లవిటా లవ్ మిరాకిల్ గార్డెన్ది. సో కిందకైతే వెళ్ళిపోదామండి మనం. సో చూసారు కదా ఈ బ్యూటిఫుల్ లవిటా లవ్ మిరాకిల్ గార్డెన్ని. సో అక్కడ మనకి ట్రీ చైర్స్ అయితే కనబడుతున్నాయి, అక్కడికి వెళ్దాం రండి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం చూసారా, నా వెనకాల చూసారా ఎంత బ్యూటిఫుల్ గార్డెన్ ఉందో. ఇదే కాదండి, ఇక్కడ మనం చూసినట్టయితే ప్రతి చోట ఇలాంటి బ్యూటిఫుల్ గార్డెన్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ అక్కడ చూసారా స్టోన్స్ ఉన్నాయి కదా, సో వచ్చేసి సింగిల్ స్టోన్స్ అండి. ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ ఒకటి అండ్ పక్కన కూడా ఒకటి ఉంది. సో ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. సో ఆ బొమ్మలు అయితే మీరు చూసి ఉంటారు కదా, ఎక్కడో చూసే అనిపిస్తుందా? నాకు కమెంట్ చేసి చెప్పండి ఎక్కడ చూసారో. సో అక్కడ తిరిగి ఆకలి అయితే వేస్తుందండి. సో ఇక్కడ కెఫే ఉంది, హార్ట్ కప్ కెఫే దీని పేరు. సో ఇక్కడ మనం కొంచెం స్నాక్స్ లాగా తీసుకుని తినేద్దాము. మనమైతే ఎంట్రన్స్లో కూపన్స్ తీసుకున్నాం కదండి, ఆ కూపన్స్తో అయితే మనం ఫుడ్ తినాలన్నమాట. 2 సమోసాలు అలాగే ఒక వాటర్ బాటిల్ అయితే మేము తీసుకున్నాము. సో ఇప్పుడు మనం ఈ ఫుడ్ తినేసేసి మళ్ళీ ఎక్స్ప్లోరింగ్ అయితే స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు మనం ఇంకొక అమేజింగ్ ప్లేస్కి అయితే వచ్చామండి, హనీ హోనియో. సో ఇది వచ్చేసి జపనీస్ గార్డెన్ అనమాట. లోపలికి వెళ్ళి మనం ఫుల్గా ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. చూసారా ఇటు అటు సింహం పెట్టి మధ్యలో ఆర్చ్ ట్రీ వచ్చేసింది. సో లోపలికి వెళ్దాం. సో మనం ఫోటోలు వీడియోలు దిగడానికి వేరే దేశాలకు కూడా వెళ్తుంటాం కదా ఇలాంటి బ్యూటిఫుల్ సీనరీ కోసం. సో అదంతా ఒక ప్లేస్లోనే ఉందండి. ఇప్పుడు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూసారా. సో వేరే దేశాలకు వెళ్ళే పనే లేదు, మనం ఇక్కడికి వస్తే సరిపోతుందండి, ఇవన్నీ కవర్ చేసుకోవచ్చు. రండి ఇంకా వెళ్దాం. సో వచ్చేసాం మనం మెయిన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్పీరియం అండి. ఇది చూడండి గ్లో గార్డెన్. సో మనం ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి చాలా ప్లేసెస్కి వెళ్తూ ఉంటాం కదా, సో అవుట్ ఆఫ్ కూడా వెళ్తూ ఉంటాం ఇలాంటి ఒక మంచి సీనరీ కోసం. సో ఇప్పుడు వచ్చేసాం మన ఎక్స్పీరియాలోని బ్యూటిఫుల్ ప్లేస్ని అయితే చూస్తున్నాము. సో ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా ఎక్స్పీరియా మొత్తం తిరిగారు, ఆల్మోస్ట్ తిరిగారు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో తెలుసుకుందాం ప్లీజ్. ఓకే, అంటే మీరు ఎంతవరకు తిరిగారు? ఇప్పటిదాకా తిరిగారు కదా ఎక్స్పీరియన్స్ అయితే, ఎలా అనిపండి? ఎలా ఉంది అంటే ఏమేమి తిరిగారు, ఎలా ఉంది ఏంటి? ఓకే ఫైన్, చాలా బాగుంది. ఓకే, సీనరీ, ట్రీస్, ఫ్లవర్స్ అన్ని చాలా బాగున్నాయి. ఓకే, సో మీకు ఎలా అనిపించింది? వన్ టైం విజిట్ నెక్స్ట్ టైం విజిట్ వాళ్ళ. ఓకే, సో మీకైతే నచ్చింది ఫైనల్లీ. మీకండి? చాలా బాగుంది. బాగుందా? సో సీనరీస్ బాగున్నాయి కదా, ఫోటోస్ వీడియోస్ అన్ని డిజైన్ చాలా బాగుంది. ఓకే, చూసారు కదా బ్యూటిఫుల్ గా ఉందండి. మీరు కూడా వెంటనే విజిట్ చేయండి ఎక్స్పీరియం. ఇది ప్రొద్దుటూరు విలేజ్ లో శంకర్పల్లి మండలంలో అయితే ఉందండి, త్వరగా వచ్చేయండి. ఇంకో బ్యూటిఫుల్ ప్లేస్ చూడండి ఎంత బాగుందో. సో ఎక్కడ చూసినా గ్రీనరీ, చెట్లు చాలా బాగున్నాయండి. సో ఇది చూడండి ఇంకో బ్యూటిఫుల్ చెట్టు ఎంత బాగుంది చూసారా, అచ్చం గొడుగులాగే ఉంది చూడండి చెట్టు, దానికే గొడుగుల్లాగా బ్రాంచెస్ అయితే వచ్చాయి చూడండి ఎంత బాగుందో. సో ఇప్పుడు మనం వచ్చాం ట్విలా అంబ్రెల్లా స్ట్రక్చర్ ఉన్న ఈ చెట్ల దగ్గరికి అండి. ఇది చూడండి అంబ్రెల్లా లాగా వచ్చి దాని కింద చైర్స్ అయితే ఉన్నాయి, ఆ చైర్స్లో అందరూ రిలాక్స్ అవుతున్నారు. చూడు ఎంత బాగా డిజైన్ చేశారు, ఆ చెట్టుని అలా మలిచారు అనమాట అంబ్రెల్లా లాగా. సో ప్రెసెంట్ మనం హనీ హోనియోలో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. సో ఇక్కడ పిల్లలు కనుక వచ్చారంటే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట, మంచిగా ఆడుకోవచ్చు, మంచి ఎంజాయ్మెంట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ కనిపిస్తుందంతా హనీ హోనియో ప్లేస్ పేరు అనమాట. ఇప్పుడు మనం వచ్చాం ట్విలా దగ్గర అయితే ఉన్నాము. సో ఇప్పుడు మనం ఇంకో బ్యూటిఫుల్ స్పాట్కి వెళ్ళబోతున్నాం, రండి వెళ్దాం. సో ఇక్కడే ఉంది, ఈ చెట్లను చూసారా ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారో, చాలా బాగుందండి. సో ఇదే మనం అనుకుంటున్న ప్లేస్, రండి. ఈ ఎంట్రీ దగ్గర చూడండి అటు ఇటు స్టోన్స్ పెట్టి మధ్యలో చిన్నగా స్టెప్స్ అయితే కాదు ఇవి రాళ్ళే, దాన్ని అలా అరేంజ్ చేశారనమాట. సో ఈ స్టోన్స్ చూడండి బాల్స్ లాగా, గుడ్ల లాగా
అలా పెట్టారు చూసారు అక్కడక్కడ, ఎంత బాగుంది. మధ్యలో చిన్న పూల్ లాగా అయితే పెట్టారు. సో చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో చూసారా వెనకాల మనం ఇందాక కూర్చున్నట్టు ఇలా ఉంది కదా, అదే అండి అది అంబ్రెల్లా స్ట్రక్చర్. సో ఇలా కూడా మనం రావచ్చు అనమాట ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి. సో ఇక్కడి నుంచి మనం ఇంకో ప్లేస్కి వెళ్దాం రండి. సో ఇదే అండి ఆ ప్లేస్, వాటర్ ఫాల్ చూసారా ఇక్కడే ఉంది. సో ఈ స్టోన్స్ మీద కూర్చొని మంచి ఫోటోలు అయితే దిగొచ్చు. అండ్ ఎంత బాగుంది చూడండి, మా వెనకాలైన చెట్లు, ముందు చెట్లు. సో చాలా బ్యూటిఫుల్గా, చాలా బాగుందండి ఇక్కడ. ఇప్పుడు నేను ఎక్కడున్నాను చూసారా, చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇప్పుడు కాబట్టి ఇది ఇలా ఉంది, అదే శీతాకాలంలో అద్భుతంగా ఉంటుందండి. అండ్ ఈ ఫ్లవర్ చూసారా, ఇది ఎక్కడైనా చూసారా, నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు మీకు ఇంకో అమేజింగ్ స్కల్ప్చర్ చూపిపోతున్నాను, చూస్తారా రండి. అదే నేను చెప్పిన అమేజింగ్ స్కల్ప్చర్ చూసారా, ఫెదర్స్తో ఒక లోటస్ లాగా అయితే ఫామ్ చేశారండి. సో మధ్యలో వాటర్ ఫౌంటైన్ అయితే పెట్టాలి, ఇంకా పెట్టలేదు. సో పెట్టినాక దీనికి ఇంకా లుక్ అయితే రాబోతుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా చేశారో. సో చూసారా నా వెనకాల ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ ఉందో. సో మనం ఇలా వెళ్ళి బ్రిడ్జ్ అయితే ఉంది, అది ఎక్కుదండి. సో ఇక్కడ చూడండి ఈ చెట్లు ఎంత బాగున్నాయో. సో లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఒక జంగిల్లో వెళ్తున్నట్టుగా ఉంది. ఓకే బాగుంది కదా ఇక్కడ. మనం జంగిల్లో తిరుగుతున్నాం ప్రస్తుతానికి. క్రియేటెడ్ జంగిల్ అన్నమాట ఇది. ఓకే బయటకు వచ్చేసాం, బాగుంది కదా. సో ఇప్పుడు మనం దీని ఆపోజిట్లోనే ట్రీ హౌస్ ఉందండి, చూద్దాం రండి. సో హియర్ ఇట్ ఈస్ ట్రీ హౌస్. ఇది మన ట్రీ హౌస్. సో ఇది వచ్చేసి 150 acres అయితే ఉందండి. అందరూ అనుకుంటారు ఇది ఎక్కితే మనకి మొత్తం ఎక్స్పీరియన్స్ మొత్తం కనపడుతుందని. లేదండి, కనుచూపు మేర మాత్రమే కనపడుతుంది మీకు. సో ఇక్కడ నుంచి మన కనుచూపు మేర ఉన్నది మొత్తం వ్యూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. వచ్చేయండి మీరు కూడా చూద్దురు. సో పైన అయితే ఇలా ఉంది, 2 చెట్లుని ఇలా మనకి నీడ వచ్చేలాగా అయితే పెట్టారనమాట. అండ్ కూర్చోడానికి ఫెసిలిటీ ఇచ్చారు. సో ఇక్కడ నుంచి వ్యూ ఇలా ఉంది. బ్యూటిఫుల్ వ్యూ చూసారా ఎంత బాగుందో. చూడండి ఇక్కడ నుంచి మనం కవర్ చేసిన ఆల్మోస్ట్ ప్లేసెస్ కనిపిస్తున్నాయి, మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. సో చూడండి ఎంత బాగుందో, ఆల్మోస్ట్ అన్నీ కనిపిస్తాయి మీకు ఈ వీడియోలో. మంచి టైటానిక్ పోస్ట్ పెట్టిన. సో మీరు కూడా ఇలా ఎంజాయ్ చేయాలంటే ఎక్స్పీరియన్స్కి రండి. మనం ట్రీ హౌస్ ఎక్కాం కదా, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? బాగుంది కదండి. సో అక్కడ నుంచి ఆపోజిట్లో మీకు ఒక అమేజింగ్ చూపిస్తా చూడండి. ఎంత హైట్గా ఎంత బాగున్నాయి అవి, భలే ఉన్నాయండి, ఎంత బాగున్నాయి చూడండి. అసలు ఎంత హైట్లో ఉన్నాయి, ఎంత ఫ్యాషనబుల్గా, ఎంత బాగున్నాయి కదా ఇవి. నాకైతే బాగా నచ్చినాయి. చూడండి ఎంత బాగుందో. వావ్, ఎంత హైట్గా ఉన్నాయి కదా, చాలా బాగుంది ఇక్కడ. సో అక్కడ కనిపిస్తుంది కదా ఆపోజిట్లో, అది మనకి ఔల్ అండి. ఔల్ లోపల మనకి సీటింగ్ కెపాసిటీ పెట్టారు. సో అక్కడికి వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం చూసారా, ఔల్ లోపల ఉన్నాము. సో ఇది ఔల్ ఒక కన్ను, అది రెండో కన్ను, మధ్యలో బుక్. చూడండి లోపల కూర్చోడానికి కూడా పెట్టారు. మేబీ నా వాయిస్ అనేది రీసౌండ్ రావచ్చు. సో చూడండి ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్గా. సో కొంచెం కామ్ డౌన్ అవ్వడానికి ప్రశాంతంగా ఇక్కడ కూర్చోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అక్కడ జైంట్ యాంట్ అవుతుంది, అక్కడికి వెళ్దాం రండి.
సో మనం ఇప్పుడు చూస్తుంది ఒక జైంట్ యాంట్ అండి. ఇది స్టెయిన్లెస్ స్టీల్తో అయితే చేసింది. సో ఈ ఎక్స్పీరియన్స్ గురించి మనం తెలుసుకున్నట్టయితే ఇది వచ్చేసి Jan 28th అయితే ఓపెనింగ్ జరిగింది. సో దీని ఫౌండర్ వచ్చేసి రామడుగు రామ్దేవ్ గారండి. చూడండి ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి. సో ఫ్యూచర్లో ఇంకా చాలా ఫుడ్ కోర్ట్స్ కానివ్వండి, రెస్టారెంట్స్ అవన్నీ రావచ్చు. సో ఇక్కడ అన్నమాట చూడండి కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ప్రస్తుతానికి. సో అక్కడే ఆవులు అయితే ఉంది, అక్కడ నుంచే మనం అయితే ఇటు రావడం జరిగింది. సో ఇది మన ఎక్స్పీరియన్స్ స్టోరీ. సో ఇంకొంచెం ముందుకెళ్దామండి. ఇక్కడ ఇంకో స్పాట్ అయితే ఉంది, నేను మీకు అది చూపిస్తాను రండి. నా వెనకాల చూడండి ఏముందో, హార్ట్ షేప్ స్కల్ప్చర్ అయితే ఉందండి. సో ఇది వచ్చేసి కార్టన్ స్టీల్తో చేసింది అండ్ పెయింటింగ్ అయితే వేసారు. సో ఎన్ని ఇయర్స్ అయినా ఇది ఇలాగే ఉంటుందండి. అండ్ ఈ పక్కన చెట్లు చూసారా, వాటికి యాంటీనాస్ లాగా ఉన్నాయి. సో దీని మీద మీరు చదవచ్చు. సో వీఆర్ యాంటీనాస్. సో వాట్ అబౌట్ యువర్ యాంటీనా టు సేవ్ ఎర్త్. సో ఈ చెట్లను అయితే యాంటీనా లాగా అయితే పెట్టడం జరిగింది. సో ఇదన్నమాట. సో ఇంకా చాలా ఉన్నాయి, మనం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. నా వెనక మీరు చెట్టుని చూసారా, అది చూసారా ఎలా ఉందో సరే గమనించండి. ఈ వేర్లు అయితే ఏవైతే ఉంటాయి కదా చెట్టు, వాటిని ఒక పాట్ షేప్లో అయితే మలిచేశారు. దానిలో చెట్టు ఉన్నట్టుగా పెట్టినట్టుగా ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా చూడండి. దానికి ఒక షేప్ని ఇచ్చేసారు. దీని ఆపోజిట్లో మనకి బ్రిడ్జ్ అయితే ఉంది. రండి బ్రిడ్జ్ మీదకి వెళ్దాం. సో ఇలా బ్రిడ్జ్ మీదకి రాగానే చూడండి ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ ఈ బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత కొంచెం వ్యూ అయితే కనపడుతుందండి మనకి. ఎక్స్పీరియన్స్ అది చూడండి, చుట్టుపక్కల మొత్తం గ్రీనరీ అయితే ఉంది. ఇంకొంచెం ముందుకు వెళ్దాం రండి. సో ఇక్కడ మనం చూసినట్టయితే కూర్చోడానికి అయితే ఉంది. ఇంకొంచెం ముందుకు వెళ్దాం రండి. సో ఇక్కడ చూసారా మనకి ఒక టేబుల్ షేప్ని ఇచ్చేసి ఇక్కడ కూర్చోడానికి సీటింగ్ ఇచ్చారనమాట. పక్కనే క్యాఫెటేరియా ఉందండి. సో అక్కడికి వెళ్ళి మనం ఏమైనా ఫుడ్ కావాలంటే తీసుకుని ఒక ప్లేస్ లేనప్పుడు ఇక్కడ వచ్చి మనం ఆ ఫుడ్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఈ వ్యూ అంతా చూసుకుంటా. సో వెళ్దాం మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్దాం రండి. సో ఇదే అండి క్యాఫెటేరియా. సో ఇక్కడ ఇంకా ఓపెన్ చేసినట్లేరు. కింద కూడా ఒక క్యాఫెటేరియా ఉంది, అక్కడ నుంచి మనం తెచ్చుకొని ఇక్కడ కూర్చొని కూడా మనం తినొచ్చు అనమాట. ఈ వ్యూ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. సో ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదండి, మేబీ కొన్ని రోజుల్లో స్టార్ట్ అవ్వచ్చు. కింద అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది క్యాఫెటేరియా. సో అక్కడే మనం తిన్నాం కదా ఇందాక. సో ఇదంతా ఇక్కడ నుంచి కనిపిస్తున్న వ్యూ అండి. సో నా వెనకాల ఉన్న ఒక చెట్టునైతే మీకు చూపిస్తానండి. అది చూస్తే మీ మతి పోతుంది. దాని ఏజ్ అయితే తెలుసుకుందాం రండి. దానికి 1500 సంవత్సరాల నాటి చెట్టు అండి ఇది. అండ్ దాని కింద రాసిన ఒక సెంటెన్స్ చూసారా, ఐ కెన్ సస్టైన్ ఎనదర్ 5000 years మోర్ అంట. 1500 సంవత్సరాలండి ఈ చెట్టుకైతే. అసలు ఎంత బాగుంది కదా, అమేజింగ్గా మెస్పరైజింగ్గా ఉందండి, చాలా బాగుంది. సో ఇక్కడ కొంచెం అరేంజ్ చేస్తున్నారు సీటింగ్కి, అలా కూర్చోడానికి బాగుంది కదా. సో నా వెనకాల ఉన్న ఈ స్టోన్ని చూసారా, ఇది వచ్చేసి సింగిల్ స్టోన్ అండి. దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో కానీ దీని ట్రాన్స్పోర్ట్ ఖర్చే దగ్గర 10 లక్షల దాకా అవ్వచ్చండి. అండ్ ఇక్కడ మన ఈ ఎంటైర్ ఎకో పార్క్లు చూసినట్టయితే ఇలాంటివి 1000 పైనే ఉన్నాయి. సో అంతకంటే ఎక్కువే ఉండొచ్చు. సో ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో సింగిల్ స్టోన్ అండి, ఎంత బాగుంది కదా. సో నా వెనకాల మీరు చూసారు కదా, దీనికి కిసి అని పేరు అయితే ఉందండి. సో ఒక కొత్త కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అయింది. ఏంటనేది మనకు తెలీదు. ఎలా చేస్తే లోపలికి వెళ్ళి అయితే చూద్దాం మనం ఏంటి అనేది. సో లోపలికి అయితే వెళ్దాం. ఇది ఒక కొత్త ఐడియా ఇన్వెన్షన్తో అయితే ఉందండి, బాగుంది చూడండి లోపల కూడా. వావ్, ఐడియా అయితే చాలా బాగుంది దీన్ని. సో నా వెనకాల కనిపిస్తుంది కిసి ఒక కొత్త ఇన్వెన్షన్ అండి. ఇప్పటిదాకా మనం నడుచుకుంటూ ఎకో పార్క్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసాం కదండి. సో మేము టికెట్ తీసుకునేటప్పుడే బగ్గీ టికెట్ కూడా ఇంక్లూడ్ చేసే తీసుకున్నాము. సో బగ్గీలో తిరుగుదాము. అండ్ ఏమైనా మిస్ అయ్యి ఉన్న ప్లేసెస్ ఏమైనా ఉన్నాయనుకోండి, అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. సో బగ్గీ అయితే ఎక్కేసామన్నమాట.
ఇవన్నీ మనం చూసినవే. ఏమన్నా చూడను ఉంటే మనం అక్కడ దిగేసి అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇవన్నీ చూసాం కదండి, గుర్తుంది కదా? సో కమెంట్ చేసి చెప్పండి మీకు ఏ స్పాట్ నచ్చింది అనేది. సో ఈ చెట్లు ఏవైతే మనకు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ కూడా మనం కవర్ చేసాం కదా. సో ఇవి వచ్చేసి మనకి సౌత్ కొరియా నుంచి అయితే తీసుకొని రావడం అయితే జరిగిందనమాట. ఈ చెట్లు అనేవి, ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి కన్వెన్షన్ హాల్. ఇది మనం చూడలేదు కదా, సో ఇక్కడ మనం దిగేసి ఇది ఎక్స్ప్లోర్ అయితే చేద్దాము. సో ఇక్కడ చూసారా ఈ స్టోన్స్ మీద ఎంత బాగుందో చూడండి. చాలా బాగుందండి. గ్లో గార్డెన్కి ఆపోజిట్లో అయితే ఉందన్నమాట ఇది. సో ఇక్కడ ఇంకా చాలా కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయండి, మీరు చూసుకోవచ్చు. ఇదిగోండి ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఇక్కడ మనం ఆపోజిట్లో చూసినట్టయితే అది కన్వెన్షన్ హాల్ అండి. స్పైడర్ ఉందండి, స్పైడర్ కల్చర్ చూడండి ఎంత బాగుందో. అగో అక్కడ కూడా ఒకటి ఉంది, అండ్ దాని పక్కన కూడా ఒకటి ఉంది. పైన చూసారా 2 స్వాన్స్ హార్ట్ సింబల్ చేసినట్టుగా ఎంత బాగుంది చూడండి. పైన ఒక పెద్ద జైంట్ స్పైడర్ ఇక్కడ కూడా ఉంది చూసారా. పైన వచ్చేసి మనకి స్వాన్స్ అయితే ఉన్నాయండి, ఒక హార్ట్ సింబల్ చేసినట్టుగా పైన స్వాన్స్ ఉంది, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. అండ్ దాని చుట్టూ చెట్లు అయితే ఉన్నాయన్నమాట. ఇదండి మన ఎక్స్పీరియన్స్ వీడియో ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఫుడీ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారనుకోండి, ఇలాంటి మంచి ఎక్స్ప్లోరింగ్ వీడియోస్, ఫుడ్ రివ్యూ వీడియోస్ లేదంటే ఫుడ్ రెసిపీస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ వీడియో. ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.